ఓకే. మీ పేరమ్మా? నా పేరు పద్మ మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము చెర్లపల్లి నుంచి వచ్చాం. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం అసలు? మాకు పెళ్ళయి 5 సంవత్సరాల నుంచి బాగానే జాబ్ చేసేది, బాగానే ఉండేది మేడం. ఇక 5 సంవత్సరాల నుంచి ఇక జాబ్ మానేసిండు. నన్నే చేయమంటాడు జాబు. నువ్వే పని పోయి ఏదన్నా చెయ్యి, నేను వెళ్ళను అని చెప్తాడు. ఇక ఆ పిల్లకు కూడా పెళ్లి చేసినాం మేడం. పిల్లకు పెళ్లి చేస్తే పిల్లకు విడాకులు అయినాయి, ఇంటికి వచ్చింది. ఇక ఈ పిల్లని అంగడి చేసుడు, గాయ చేసుడు, ఆ పిల్లతోటి ఉంటాడు, ఆ పిల్లని నేనే చేసుకుంటాను. ఈమె కొడుకు ఇట్లా చేస్తే నేనేం చేయాలో చెప్పు మేడం. కన్న పిల్లని అట్లా చేస్తే నేనేం చేయాలో చెప్పు. అంత అబద్ధం మేడం. లేదు మేడం, అబద్ధం అయితే నేనే చెప్తాను మేడం. ఇప్పుడు ఇతను మీ హస్బెండా? హస్బెండ్ మేడం. ఓన్ కూతురేనా? ఓన్ కూతురే మేడం. ఓన్ కూతురునే ఇట్లా చేస్తాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి? మీకన్నా చెప్పుకుంటే న్యాయం చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చిన మేడం. ఏం పేరయ్యా నీ పేరు? వెంకటేశమ్మ. ఏందయ్యా, ఏం చెప్తున్నారు మీ వాళ్ళు చెప్పేదంతా అబద్ధం మేడం. ఆమె ఎందుకు అబద్ధం అంటే? కట్టుకున్న భార్య అబద్ధం అంటదా? కన్న కూతురు మీద ఎవరైనా ఇచ్చేస్తారా సార్? ఆవిడ చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? అబద్ధం నిందలేస్తుందా మరి నీ మీద? జాబ్కి వెళ్ళకపోవడం కరెక్టే సార్. నాకు ఆరోగ్యం బాగోక జాబ్ మానేసి అమ్మాయికి వచ్చి చదువుకుంది, జాబ్ చేయమని చెప్పి చేస్తానన్నారు. అమ్మాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన 2 నెలలకే భర్తతో డైవర్స్ తీసుకుని వచ్చేసింది సార్. 2 నెలలకి అక్కడ ఏం గొడవ పెట్టుకుందో ఏం జరిగిందో తెలియదు. 2 నెలలకే వచ్చేసింది ఇంటికి. కూతురు కదా తప్పదు. ఇప్పుడు లేని పనులు నిందనే వేస్తున్నారు. ఇది జాబ్ కూడా ఏదో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ నింద నామే మోపుతున్నారు సార్. మీ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను ఇంట్లోంచి బయటికి గంటాలని వీళ్ళిద్దరు ఒక ప్లాన్ చేస్తున్నారు మీరు అంటున్నారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరంతా చెప్తుంది బాగుంది. సరే, ఆ అమ్మాయి పెళ్ళై 2 నెలలకి వచ్చేసింది అంటున్నారు. అవును మేడం. అక్కడ ఏం చేసిందో తెలీదు. కన్న తండ్రిగా నీకేం తెలీదా? అడిగాను సార్. అక్కడ ప్రాబ్లం ఏంటి? వెళ్ళి కూర్చోవాలి, మాట్లాడాలని నీకు తెలీదా? కన్న తండ్రిగా వెళ్ళామండి. మీ అమ్మాయిదే తప్పు, చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ అమ్మాయిదే తప్పు అని చెప్పి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలోకి ఎందుకు వస్తున్నారు? అడగాలి అసలు ఆ అమ్మాయి సంసారము కుటుంబంతో చేస్తుందా, చుట్టుపక్కల వాళ్ళతో చేస్తుందా? ఆ అత్తగారు వాళ్ళ ఆయన అందరినీ చుట్టుపక్కల పిలిచి మాట్లాడాం మేడం. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం అందరూ సరే ఏమిదే తప్పు అన్నారు సార్. ఏం తప్పు అన్నారు? వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, అచ్చరిగా ఉండడం, భర్తతో సరిగా ఉండకపోవడం, ఇటువంటి అన్ని చేస్తుంది. మీ పిల్ల మాకు వద్దు. ఆ చిన్న వాటికి ఎవరు ఇల్లు వదిలిపెట్టి రారే? వాళ్ళు కూడా బయటకు గెంటయ్యరే. అది ఆ అమ్మాయికి ఉండాలి. సరే మేడం, డైవర్స్ తీసుకొని వచ్చింది. నా బిడ్డ కదా, నా దగ్గరికి వచ్చిందని నేను పెట్టుకున్నా. ఈయన చేసే తప్పు ఎట్లున్నది మేడం? ఈయన సరిదిద్ది పంపించేది ఉంటుందా? ఈయననే తప్పు చేస్తా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళైన పిల్లని హక్ చేసుకుంటే ఆ పిల్ల ఎక్కడ పడుకుంటే అక్కడనే మాట్లాడుకు నువ్వు. కొంచెం ఆవిడని మాట్లాడి చేసుకుంటారా? నువ్వే మాట్లాడుతున్నావు. నోర్ముయి ఎక్కువ సంబంధం పెట్టుకోవాలి. నామే మోపల కూతురు పట్టుకోవాలని చెప్తావా? ఎక్కువ మాట్లాడకు నువ్వు. దవడ పగిలిపోద్ది, నీకు పగులుద్ది. ఇక్కడ మీరు పొట్లాడుకోవడానికి రాలేదు, అర్థమైందా? పొట్లాడితే మాత్రం బాగోదు. పోలీసు వాళ్ళని ఇప్పుడే పిలుస్తా. ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే బయటకు వస్తుంది.